వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. సో యూజువల్గా మనం ఒకసారి ఓకే, కొందరేమో ఊరికే చూసే వాళ్ళు ఉంటారు, అది ఓకే. బట్ అసలు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో మనం నిరంతరం అసలు చెక్ చేసుకోవాలా, ఎప్పుడో ఒకసారన్నా కనీసం మన ప్రొఫైల్ని మనం చెక్ చేసుకోవాలా, రివ్యూ చేసుకోవాలా వద్దా అనే ఒక డౌట్ మనకు ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు నాలాగా. సో మరి అది కరెక్టా కాదా, మనం ఎంత ఆఫెన్గా మనం మన ప్రొఫైల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే హెల్త్ చెకప్ లాగా ఒక 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి ఏమన్నా చెక్ చేసుకోవాలా? మెయిన్ థింగ్ ఏంటంటే ఇదే అంశం మీద మనం లాస్ట్ ఆల్రెడీ ఒక ఎపిసోడ్ అయితే చేసాం. అందులో నేను సార్ ఈ ప్రొఫైల్ ఈ అనేది రివ్యూ చేసుకోవడం ఓకేనా ఇన్వెస్టర్స్ అని అడిగితే, దీని మీద స్పెసిఫిక్గా ఇంటర్వ్యూ చేద్దాము ఒక సపరేట్ ఎపిసోడ్ అని అన్నారు. మరి ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏం చెప్తారో ఒకసారి మన ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ శ్రీనివాస్ ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ హలో యూ? మేడం, బాగున్నానమ్మా. సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే డైరెక్ట్‌గా నేను లాస్ట్ టైమ్ అడిగినప్పుడేమో స్కిప్ చేసి పోస్ట్‌పోన్ చేశారు. అందరికి ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారా? టెన్షన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారా అనేది నాకు అర్థం కాలేదు గానీ, మేము లైక్ ఇన్వెస్టర్స్‌గా మా పోర్ట్‌ఫోలియోని ఎంత థరోగా రివ్యూ చేసుకోవాలి అని అంటారు? అసలు వాట్ ఈస్ యాక్చువల్ పోర్ట్‌ఫోలియో రివ్యూ? అమ్మ నేను ఈ స్పెసిఫిక్‌గా ఏంటంటే దీని మీద సెపరేట్‌గా ఒక టాపికే చేద్దామని అన్నా. ఎందుకంటే అది ఒక పాయింట్‌లో చెప్పేసి ఇది చేస్తే మళ్ళీ ఇట్ మైట్ మిస్‌లీడ్. రైట్. రైట్. నేను సడెన్‌గా మీరు అనగానే ఓకే 2 సంవత్సరాలకోసారి, సంవత్సరానికోసారి చేసేయండి అని అంటే ఇట్ ఈస్ లైక్ ఇట్స్ అ వేగ్ ఆన్సర్ ఫర్ ది వ్యూవర్స్. అవునవును. అలా కాకుండా ఏంటనంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే వాట్ డస్ దిస్ పోర్ట్‌ఫోలియో రివ్యూ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి? ఎందుకు అవును. చేయాలి మనం? ఏం చేయాలి? అంటే మనం ఇప్పుడు ఏదైనా సరే మన ఇన్వెస్ట్మెంట్ ఒకటి మనం ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అని అంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ వెల్త్ క్రియేషన్. ఓకే. సో ఆ వెల్త్ క్రియేషన్ అన్నదానికి మనం ఒక నిర్దిష్టమైన సమయం ఇచ్చాము, ఒక గోల్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ ప్లాన్ అనుకోండి, మనం పాత దాంట్లో మాట్లాడినట్టు ఒక 25,000 ఇన్వెస్ట్ చేస్తున్నామా, 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నామా, 35 అని అన్నది ఒక ఇది ఉంది. ప్లస్ వీఆర్ యాంటిసిపేటింగ్ ఎ పర్టికులర్ కార్పస్ అమౌంట్, అంటే ఇది కావాలి అని అన్నది. సో మరి అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండడానికి ఇదేం ఇది కాదు. సో మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి? మనం పెట్టిన దాని ప్రకారం మన టైమింగ్ ప్రకారం ఇది పెరుగుతుందా లేదా, మనం అనుకున్నంత పెరుగుతుందా లేదా, ఆర్ డూ వీ హ్యావ్ టు మేక్ ఎనీ చేంజెస్, మన టైం ప్రకారం ఉందా లేదా అని అన్న చూడాలి కదా. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన పోర్ట్ఫోలియో ఏమైనా చేంజెస్ చేయాలా? పోర్ట్ఫోలియో చేంజెస్ చేయాలి అని అంటే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్విచ్చింగ్ అనమాట. స్విచ్ చేయాల్సే వస్తే చేయాలంటే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని అన్నది కూడా ఒక ఆలోచన. రైట్. సో ఈ పోర్ట్ఫోలియో రివ్యూ అని అంటే మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా ఉన్నాయా లేవా, ఆర్ వి ఇన్వెస్టింగ్ పర్ఫెక్ట్లీ ఆర్ నాట్, మన టైం ప్రకారంగా దీన్ని ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా, మన టైం ఫ్రేమ్లో అది పెరుగుతుందా లేదా, మనం పెట్టుకున్న ఫండ్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి ఇన్ కంపారిజన్ టు ది పియర్స్ ఆర్ ఇన్ కంపారిజన్ విత్ ది ఇండెక్స్ చూసుకోవాలన్నమాట. సో ఓకే. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ పోర్ట్ఫోలియో రివ్యూ. ఓకే. సో మరి దీన్ని ఎంత తరచుగా ఎన్ని టైమ్స్ చూసుకోవచ్చు? ఏది కరెక్ట్ అంటారు సార్? అమ్మ ఇప్పుడు నేను చెప్తాను ఒక 5 ఏళ్ల దాకా చూడొద్దు అని అంటాను. హ్మ్. ఎవరైనా చూడకుండా ఉంటారా? లేరు. చూడకుండా ఉండరుగా. ఎందుకంటే మనం చూడాలి కూడా. వీఆర్ ఇన్వెస్టింగ్, వీ నీడ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్. అవును. అది ఏం జరుగుతుందని అన్నది కూడా మనకు తెలియాలి కదా. సో దీనికి ఏంటనంటే ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నవి ఏంటంటే దే ఆర్ ఆల్ లాంగ్ టర్మ్. హ్మ్. మీరు ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారనుకోండి, ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు లాస్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మీరు కావాలంటే మీరందరూ గూగుల్‌లో పర్ఫెక్ట్ కదా. కావాలంటే హ్మ్. యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ సీ. దేర్ హ్మ్. ఇస్ నో దిస్ థింగ్ వేర్ యూ విల్ బి అండర్. మీకు అండర్ పెర్ఫార్మింగ్ ఉన్న ఇది కూడా మీకు ఇవన్నీ వచ్చేటప్పటికి మీకు అది పాజిటివ్‌గానే కనపడుతుంది కానీ నెగెటివ్‌గా ఎట్టి పరిస్థితుల్లో హ్మ్. కనపడదు. సో ఓకే. మేమేం చెప్తామనంటే రివ్యూ చేసుకోవటం ఏంటంటే మనల్ని మనం సంతృప్తి పరచుకోవటం, మరి మన వెల్త్ క్రియేషన్‌కి మనం సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అన్నది తెలుసుకోవాలి. ఇది చూసుకోవాలి. వన్స్ ఇన్ 2 ఇయర్స్ ఇస్ వాట్ ఐ సే. బట్ ఎవ్రీబడి ఇన్ ది ఇండస్ట్రీ సేస్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ అని చెప్తారు. హ్మ్. బట్ ఆల్వేస్ గివ్ ఇట్ సమ్ టైమ్. 1 ఇయర్‌లో అట్‌లీస్ట్ మనకో సాటిస్ఫాక్షన్ కళ్ళకి గూడా ఉంటుంది. ఇంత యాహ్! పెరిగింది. యూ విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అనమాట. రైట్. రైట్. దాని తర్వాత వన్స్ ఇన్ 2 ఇయర్స్ ఆర్ వన్స్ ఇన్ ఎ ఇయర్ యూ క్యాన్ ఆల్వేస్ లుక్ అట్ ఇట్.
నేను అన్నానని చెప్పి 2 ఏళ్ల దాకా నేను చూడను అని అనుకోవడం కూడా తప్పే. ఇప్పుడు సడన్‌గా ఏదన్నా ఇంట్లో మేజర్ ఈవెంట్స్ జరిగినాయి. క్యాన్ బి ఎనీథింగ్. క్యాన్ బి గుడ్, క్యాన్ బి బ్యాడ్. ఇంట్లో పెళ్ళిళ్ళు జరగటం, ఇవన్నీ జరగడం. దాంట్లో మనం కొంత డబ్బు డ్రా చేయటం, మన ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం చేంజ్ అవ్వటం. మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తది. రైట్. అలాంటప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకండి. యూ హ్యావ్ టు కీప్ ఏ వాచ్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఒక స్థలం కొంటామండి. స్థలం కొంటే మరి ఎవరైనా కబ్జా చేస్తున్నారా ఏంటి, దానికన్నీ ఫెన్సింగ్ అయితే ఆఫ్ కోర్స్ అలాంటి భయాలు ఇక్కడ లేవు. కానీ మనం అనుకున్న రీతిలో పెరుగుతుందా లేదా అన్న చూసుకోవడం కూడా మన బాధ్యతే కదా. అంటే దాని చుట్టుపక్కల ఎంత వరకు గ్రోత్ అన్నారు కదా, ఉందా లేదా అనేది దాని కాంపిటీటర్స్తో పాటు కంపేర్ చేసుకొని చూస్తూ ఉండండి, అవుతుందా లేదా ఏంటి పరిస్థితి అని. దాని తర్వాత మన మార్కెట్లో సిగ్నిఫికెంట్ వాలటాలిటీస్ ఉంటాయి. ఒక్కోసారి మరీ కింద, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చినప్పుడు మొత్తానికి ఆల్మోస్ట్ పడిపోయింది. సో అలా ఏదైనా జరిగినప్పుడు ఏం చేయాలి? ఇఫ్ ఇట్ ఈస్ ఎ సిప్, ఇంక్రీజ్ యువర్ సిప్. ఎందుకనంటే యూఆర్ గెటింగ్ మోర్ యూనిట్స్. రైట్. కానీ అది ఇదవుతుంది అనుకోండి, మీకు ఏదైనా మార్కెట్ ఉంది, మీరు ఇప్పుడు డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు, ఆ టైంలో పడిపోయింది, వెయిట్ చేయండి, కొంచెం టైం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు ద మార్కెట్ మైట్ సెటిల్ డౌన్. సో యూ నీడ్ టు కన్సిడర్ యువర్ పోర్ట్ఫోలియో టైమ్లీ. ఇది ఎగ్జాక్ట్లీ. అంటే అండ్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ థింగ్స్ అనే దాన్ని బట్టి కూడా వాళ్ళ పర్సనల్ ఫైనాన్సెస్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్. వాళ్ళు కంటిన్యూ చేయాలా, కంటిన్యూ చేయొద్దా, కంటిన్యూ చేస్తే పెంచాలా, తగ్గించాలా, ఇవన్నీ డిపెండ్స్ అపాన్ దట్. వాళ్ళ పర్సనల్ దీని మీద ఉంటుంది. వన్స్ ఇన్ 2 years తప్పకుండా చూడండి. ఏదైనా మేజర్ ఈవెంట్స్ జరిగినప్పుడు తప్పకుండా చెక్ చేసుకోండి హౌ ఇస్ ఇట్ డూయింగ్ అని అన్నది. మార్కెట్ డ్రాస్టిక్ క్రాషెస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. మనది ఎంతవరకు గ్రోత్ వచ్చింది లేదా ఎంతవరకు తగ్గింది ఏంటి. యూ డోంట్ హ్యావ్ టు బి వరీడ్, ఎందుకంటే మార్కెట్ పడింది ఎట్లాగో మళ్ళీ రీకూప్ అవుతుంది. ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్. ఓకే, సో దాని విధంగా ఒకసారి చూసుకోవటంలో తప్పు లేదు. సో ఈ 3 కండిషన్స్లో తప్పకుండా చూసుకోండి ఒకసారి. సార్ ఒకవేళ మరి చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు వాట్ ఎవర్, అంటే ఏ టైం పీరియడ్లో వాళ్ళు చెక్ చేసుకున్నా కూడా బేసిక్ థింగ్స్ ఆర్ మేజర్ థింగ్స్ ఏవి రివ్యూ చేసుకోవాలంటారు వైల్ చెకింగ్ ఇట్? పోర్ట్ఫోలియో రివ్యూ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అసెట్ అలొకేషన్ చెక్ చేసుకోవాలి. అసెట్ అలొకేషన్ అనేది మనం ఇదివరకు కూడా ఒక సపరేట్ టాపిక్ చేసాము. ఏంటంటే ఈక్విటీలో ఎంత పెట్టాం, డెట్లో ఎంత పెట్టాము, హైబ్రిడ్లో ఎంత పెట్టాము, హెడ్జింగ్కి గోల్డ్కి ఎంత పెట్టాము ఏంటి అని అన్నది చూసుకోవాలి. ఓకేనా? సో ఈ దీంట్లో ఏమవుతుంది అంటే, మనం ఈక్విటీస్లో వీటిలో పెట్టినప్పుడు మార్కెట్ ర్యాలీ ఉందనుకోండి, యువర్ పోర్షన్ ఇన్ ఈక్విటీ ఈజ్ మచ్ హయ్యర్ దెన్ యువర్ డెట్. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం కొంత అమౌంట్ని ఈక్విటీలోంచి ఇంకా రిస్క్ ఎందుకు తీసుకోవడం అని ఆ కొంత అమౌంట్ మళ్ళీ డెట్లోకి షిఫ్ట్ చేసేసుకుని, యూ కెన్ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి స్మాల్ అమౌంట్ యూ కెన్ లీవ్ ఇట్ ఇన్ టు యువర్ ఈక్విటీస్ అనమాట. సో యూ హ్యావ్ టు లుక్ అట్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే, మీ ఫండ్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయి, మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయి, అండ్ ఇన్ కంపారిజన్ టు దేర్ కాంపిటీటర్స్ సమానంగా ఉందా లేదా, ఇంకా ఎక్కువ ఉందా, తక్కువ ఉంటే ఎంత పర్సెంటేజ్లో ఉంది అని చెప్పి ఇమ్మీడియట్గా డెసిషన్స్ తీసుకోకండి. యూ హ్యావ్ టు గివ్ ఇట్ సమ్ టైమ్. దేనికైనా సరే మీరు కంపేర్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ కంపేరింగ్ ఇట్ ఫర్ 3 years, వేరే వాళ్ళవి కూడా కాంపిటీటర్స్ 3 years తీసుకోండి. అంతేగాని లాస్ట్ ఇయర్ ఒకటో లేకపోతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుని కంపేర్ చేయకండి, బికాస్ దట్ విల్ మిస్లీడ్ యూ. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ది అదర్ థింగ్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఉన్నంత రిస్క్ కెపాసిటీ ఇప్పుడు ఉండకపోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్ మీ, మై రిస్క్ బేరింగ్ కెపాసిటీ ఈజ్ లెస్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ దిస్ థింగ్. అంటే నేను ఐ కాంట్ ఎఫోర్డ్ టేకింగ్ రిస్క్. సో నేనేం చేస్తానంటే, నాకు రిస్క్ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ వాటిలో నేను ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అనుకోండి, ఇప్పుడు మీరు మీ ఏజ్ నుంచి ఇంకొక 10 years తర్వాత దెన్ యూ విల్ స్టార్ట్ లుకింగ్ అట్, ఓకే నౌ ఐ విల్ నాట్ రిస్క్ మై దిస్ థింగ్, లెట్ మీ రెడ్యూస్ ది ఈక్విటీ పోర్షన్ అండ్ ఇంక్రీజ్ ది డెట్ పోర్షన్ అని అనుకుంటారు. సో దట్ వే మీ రిస్క్ లెవెల్స్ కూడా చూసుకుని, మనకున్న టైం హారిజన్ చూసుకుని అట్లా కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో అండ్ సార్, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అది చూసుకోమన్నారు, మీరు అన్నట్టు ఒకవేళ 1 year తర్వాత చూసుకున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, బట్ కొన్నిసార్లు మార్కెట్ ఆ 1 year కూడా అండర్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు ఇన్ కేస్. సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే, చాలామంది అదే 1 year దాకా కూడా నేను ఆగి ఇప్పుడు చూసాను అండర్ పర్ఫామ్ అయింది కదా అని వాళ్ళకి ఏమైనా అసెట్స్ కొంచెం ఇంక్రీజ్ అవ్వలేదని ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వాలి అని అంటారా, లేకపోతే హోల్డ్ అయ్యి ఇంకొక 1 year చూడాలా, లేకపోతే ఏం చేయాలంటారు? మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడూ ఒకటి చెప్తామమ్మా, మినిమం 5-7 years. 5 years అంటారు, టు బీ ఆన్ సేఫ్ నేను అంటే 7 years అని చెప్తాను. మీరు 7 years పెట్టిన తర్వాత మీరు ఒక్కసారి చూడండి దాన్ని.
వితిన్ 2 ఇయర్స్ ఒకవేళ కంపేర్ చేయాలి అని అంటే యూ విల్ నాట్ ఫైండ్ మచ్ డిఫరెన్స్. రైట్. మీకు పెద్దగా మీరు అంటే పెరగడం కూడా అంత ఎక్కువ పెరగదు, తరగడం కూడా అంత తక్కువ తగ్గదు. మేబీ 10-12% అప్ అండ్ డౌన్ ఉండొచ్చేమో. దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. రైట్. ఓకే. సో అది మీరు ఒకవేళ మీరు ఎలా అంటారు అది అండర్ పెర్ఫామ్ చేసిందని, అంటే మీకు ఇంక్రీజ్ అవ్వలేదు కాబట్టి అండర్ పెర్ఫామ్ చేసింది అంటున్నారు. అలా కాదు కదా, అందుకే అంటున్నాను అదే కేటగిరీలో మిగిలిన వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారని అన్నది చూసుకుని దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఒక సంవత్సరంలో పెర్ఫామ్ చేయలేదు, అదే ఆఫ్ అండ్ స్విచ్చింగ్ డజంట్ మేక్ ఎనీ మనీ ఫర్ యూ. సో రైట్. 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 బట్ సార్ దీనికి ఇంటర్లింకింగ్గా లైక్ ఇన్వెస్టర్స్ ఉంటారు. కొన్నిసార్లు మేబీ అది అండర్ పర్ఫామ్ చేయొచ్చు, కొంతమందివి హైలీ పర్ఫామ్ చేయొచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా, ఈ వొలటాలిటీని కూడా వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ ఎలా చేసుకోవాలంటారు మళ్ళీ? వోలటాలిటీకి మన రీబ్యాలెన్సింగ్కి సంబంధం లేదమ్మా. మీరు రీబ్యాలెన్స్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పోర్ట్ఫోలియోలో మీకున్న చేంజెస్ ఏంటి, మీరు అనుకున్న రీతిలో అది పెర్ఫామ్ చేస్తుందా లేదా, మీరు అనుకున్న టైం ప్రకారం అవి ఇంక్రీజ్ అవుతున్నాయా లేవా అని చూసుకోవాలి. మీ ఏజ్ని బట్టి మీరు తీసుకోవాలి అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటనంటే ఇప్పుడు మార్కెట్ ఒక ర్యాలీ అయిన తర్వాత మీకు మీ ఈక్విటీ మార్కెట్ బాగా పెరుగుతుంది, డెట్ కొంతవరకు పెరుగుతుంది, బ్యాలెన్స్ ఫండ్స్ కొంతవరకు పెరుగుతాయి. బట్ మీ ఈక్విటీ మార్కెట్లో స్మాల్ క్యాప్లో మీరు పెట్టింది చాలా హై రిటర్న్స్ ఇస్తుంది, ఎందుకంటే అది పట్టం కూడా అలాగే పడుతుంది. ఓకే. హై రిటర్న్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఒక ఏజ్ దాటారు, నవ్ యూ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. మీరు 100 రూపాయలు పెడితే 200 అయిందనుకోండి, వాట్ యూ కెన్ డూ ఇస్ ది అబౌవ్ 100 మన ఏదైతే అడిషనల్గా వచ్చిన డబ్బు ఉందో షిఫ్ట్ ఇట్ టు ది డెట్ ఫండ్ ఆర్ సంథింగ్. ఎందుకంటే మీ ఏజ్ ఇప్పుడు పెరుగుతుంది, మీరు రిస్క్ ఇప్పుడు తీసుకునే కెపాసిటీలో లేరు. సో దాన్ని ఈక్విటీలో ఆ 100 ఉంచండి, ఎందుకంటే ఆ 100 మీకు అడిషనల్గా వచ్చిన అమౌంటే. సో యూ కెన్ స్టిల్ అఫోర్డ్ టు టేక్ దట్ రిస్క్, ఎందుకంటే మీ 100 మీరు సేవ్ చేసేసుకున్నారు. సో దిస్ యూ కెన్ స్టిల్ కంటిన్యూ సో దట్ యూ కెన్ సీ ద గ్రోత్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. కొన్నిసార్లు మేబీ అంటే మేము కూడా ఇన్వెస్టర్స్గా కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉండొచ్చు. ఈవెన్ పోర్ట్ఫోలియో రివ్యూ చేసేటప్పుడు మరి మేజర్గా ఇన్వెస్టర్స్ ఎక్కువ చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయి అంటారు సార్? మన వాళ్ళు ఏం చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే పక్కోళ్ళకి పెరిగింది నాకు పెరగలేదు అంటాడు. కంపారిజన్ వస్తుందండి. ట్రూ, అదైతే నిజం. సో వీళ్ళకి ఒకవేళ పెరగకుండా నార్మల్గా ఉన్న చూసి పక్కకి వెళ్తారు, కానీ డెఫినెట్గా వేరే వాళ్ళకి ఇంక్రీజ్ అయిందని వినిపిస్తే డెఫినెట్గా దే డూ దట్ స్విచ్చింగ్ నేను అదే అంటున్నాను. స్విచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ పెర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ ఫర్ ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్. అది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది అది. సో మన ఫండ్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయి అని అన్నది మన ఇండెక్స్ పెట్టుకుని చూసుకోవాలి, కానీ ఇండెక్స్ని బట్టి. అంతేగాని యూ షుడెంట్ బీ జంపింగ్ టు కంక్లూషన్స్. ఇది దాన్ని ఏమంటారంటే ఎమోషనల్ సెల్లింగ్, ఎమోషనల్ స్విచ్చింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో డోంట్ గెట్ ప్యానిక్ విత్ దాట్. సో సార్ అంటే మరి ఓకే, ఈ ఇన్వెస్ట్ చేయడానికి లేకపోతే తీయడానికి వీటికైతే మేము కొంచెం మరి మీలాంటి ఎక్స్పర్ట్స్ని అడగచ్చు, మరి పోర్ట్ఫోలియో రివ్యూకి కూడా ఎవరినన్నా ఇలా గైడెన్స్ తీసుకొని అడగచ్చు అంటారా? Almost all the mutual fund distributors help you in doing all these things. ఓకే. మీరు మామూలుగా ఏం చేస్తారంటే యూ ఆల్ కీప్ ఇన్వెస్టింగ్ అండ్ దెన్ ఇన్వెస్ట్ చేసేస్తారు, చేసిన తర్వాత అది ఎక్కడో ఇది అవుతుంది అనమాట. ఇవి అయిపోయిన తర్వాత దెన్ యూ ఆల్ స్టార్ట్ థింకింగ్ అరే మనం ఇది చేయాల్సింది అది చేయాల్సింది అని అంటారు. అంతకంటే వెన్ యూ స్టార్టింగ్ యువర్ పోర్ట్ఫోలియో టాక్ టు యువర్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్, టేక్ హిస్ అడ్వైస్. ఆయన మీ దగ్గర క్లియర్గా తీసుకుంటారు మీ గోల్ ఏంటి, మీకు ఎంతకాలం పెడతారు, ఎలా పెడతారు, మీరు ఎంత వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటున్నారని చూసి దాన్ని బట్టి పెర్ఫార్మింగ్ ఫండ్స్ని ఆయన సజెస్ట్ చేస్తారు. మీరు ఆల్రెడీ ఇదైన తర్వాత ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు మేక్ చేంజెస్, మీరు పెట్టేసుకున్నారు, మీ డబ్బులు ఉన్నాయి, కానీ నవ్ యూ హ్యావ్ రివ్యూడ్ యువర్ పోర్ట్ఫోలియో, యూ వాంట్ మేక్ చేంజెస్, ప్లీజ్ డోంట్ మేక్ ఎనీథింగ్, టాక్ టు ఎ ప్రొఫెషనల్. వాళ్ళని అడగండి, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మీకు ఏంటి దీంట్లో ఇది ఉంది. ఇప్పుడు కొన్ని ఫండ్స్ ఉంటాయి అమ్మ, సెక్టర్ ఫండ్స్ ఉంటాయి, సెక్టరల్ ఫండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫెన్స్ ఫండ్స్ అనుకోండి, లేకపోతే మెడికల్ ఫార్మా ఫండ్స్ అనుకోండి, ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి. దే ఆర్ ఆల్ సెక్టరల్ ఫండ్స్, ఐటీ ఫండ్స్. ఇవేంటంటే ఒక టైంలో పెర్ఫామ్ చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫార్మా ఫండ్ ఉందనుకోండి, అవి మామూలుగా సప్తతగా వెళ్తూ ఉంటాయి. బట్ లాస్ట్ కోవిడ్ అప్పుడు there was sudden hike over there, because there was a lot of requirement of medicine and pharma industries. Everybody made maybe money. it depends upon the season laga kuda, season laga anamata. So it suddenly started growing up. So మీరు ఎప్పుడు దాకా ఇన్వెస్ట్ చేశారు, అది గ్రో అయ్యే టైంకి తీసేసి మళ్ళీ వేరే
ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు, అది ఏమవుతుందంటే యు ఆర్ అగైన్ స్టార్టింగ్ యువర్ పోర్ట్ఫోలియో రైట్ ఫ్రమ్ ద బాటమ్, బిగినింగ్. ఫ్రమ్ ద ఫౌండేషన్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. రైట్. మీరు ఇంతకాలం వేసింది వేస్ట్ అయిపోయింది. ఇట్ ఈస్ లైక్ మీ సేవింగ్స్ అకౌంట్లో 10 రూపాయలు వేసుకుంటూ సేవ్ చేసినట్టుగా అయిందే కానీ యూ హ్యావ్ నాట్ సీన్ ది గ్రోత్ ఆఫ్ యువర్ ఫండ్. ఎగ్జాక్ట్లీ. సో ఇవి మీకు చెప్పాలి అని అంటే ఈ మ్యూచువల్ ఫండ్ క్వాలిఫైడ్ పీపుల్ హూ ఆర్ దేర్, దే కెన్ గైడ్ యూ ప్రాపర్లీ. వన్ మిస్టేక్ ఈజ్ వితౌట్ కన్సల్టింగ్ దెమ్ యూ హ్యావ్ మేడ్ ఆన్ యువర్ ఓన్. అంటే మీ గోల్స్ కానీ మీ ఇది మీరేం చేసుకోకుండా పెట్టేసుకున్నారు. ఇప్పుడు నౌ యూ రియలైజ్ ఓకే దో లేట్ దెన్ నెవర్. స్టిల్ అట్లీస్ట్ నౌ you speak to a qualified person, take his advice, makes certain changes. లాస్ట్ టైం ఎవరో నిజామాబాద్ నుంచి ఏమో ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేసి ఇట్లాగే అడిగారు, సార్ నేను ఇట్లా చేయాలి, ఐఎమ్ హ్యాపీ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు చిన్నోడు, సమ్వేర్ అరౌండ్ 5 years or సంథింగ్, సార్ నేను ఇప్పుడు 18 yearsకి మా అబ్బాయికి ఇంజనీరింగ్కి వచ్చే టైంలో నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఏం చేయమంటారు సార్ అని, మీరు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారని అడిగారు. ఈ సర్టన్ ఫండ్స్, అంటే నేను ఒక ఫండ్ ప్రమోట్ చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, సో నేను ఇవి చేస్తున్నాను సార్, ఇది ఓకేనా అని అన్నాడు. అంటే నేను అప్పుడు చెప్పాను. అండ్ ఇన్ దట్ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఓవర్ డైవర్సిఫికేషను అండ్ ఓవర్ కాన్సన్ట్రేషన్ ఆన్ వన్ పర్టికులర్ ఫండ్ లాస్ట్ ఎపిసోడ్లో. So he was doing the same thing. Somebody suggested him dash dash dash. He went on investing only in that. Oh my God. Why are you over focused on that? And it is not correct కదా. So దాంట్లోంచి ఇప్పుడు అని అంటే, and he was doing 2 different AMCs, same sort of a fund. For example, mid fund ఉందనుకోండి, దాంట్లోనే వేస్తున్నాడు ఆయన, మిడ్ క్యాప్ ఫండ్ లోనే వేస్తున్నాడు. ఫస్ట్ ఏ ఫండ్ లో కూడా గోల్డ్ మీద పెడుతున్నారు, బి ఫండ్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ ఉందనుకోండి, నిప్పాన్ మిడ్ క్యాప్ లో పెట్టాడు, ఇటు పట్టుకొచ్చి డిఎస్పి మిడ్ క్యాప్ లో పెట్టాడు. వై ఈస్ హీ డూయింగ్ దట్? హీస్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ టు వన్ పర్టికులర్ మిడ్ క్యాప్ లోనే పెట్టారు. both will be concentrating on the same market. Correct. So you're duplicating your own this thing. అంటే నేను అన్నా మీకు ఏది బాగుంది అనుకుంటే అది ఆపుకుని ఇంకో దాంట్లో షిఫ్ట్ చేసి దీంట్లో షిఫ్ట్ చేసేసుకోండి, చేసుకొని నౌ యూ స్టార్ట్ అ ఫ్రెష్ వన్ ఫర్ యువర్ కిడ్ ఇన్ సో అండ్ సో ఫండ్ అని చెప్పేసి ఆయనకి ఇచ్చారు. సో హీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. రైట్. అండ్ ఐ టోల్డ్ హిమ్ యూఆర్ లుకింగ్ ఫర్, మీ అబ్బాయికి 18 ఏళ్ళు వచ్చేది అంటే ఇంకా 13 ఏళ్ళ టైం ఉంది, ఈ మధ్యలో షిఫ్ట్ చేయకండి, మీకు కావాలంటే ఇంకేదైనా డౌట్ ఉంటే మధ్యలో ఫోన్ చేసి అడగండి, దెన్ ఐ టెల్ యూ బేస్డ్ ఆన్ వన్స్ స్టార్ట్ చేసాక మళ్ళీ మధ్యలో చేస్తారు. ఎవరో చెప్తారు, ఇప్పుడు ఆయన ఎవరో చెప్పింది అట పెట్టాడు అని అంటే మనం చెప్పిందే కంటిన్యూస్ వింటాడని ఏముంది. అగైన్ విల్ టాక్ టు సంబడి. And I told him, see, you're giving me a time of 13 years period, till 12 years don't talk to me. In case you want to change anything, call me up. So it is left up to him. రైట్ సార్. బట్ ఇంత చెప్పాక కూడా కొంచెం ఒక ఫైనల్ అడ్వైస్ ఏం చెప్తారు మరి? Start early, continue your investments, okay, stay aligned on to your goals. మీ గోల్స్ ప్రకారం వెళ్తున్నామా లేదా అన్నది చూసుకోండి. మీ పోర్ట్ఫోలియోని వన్స్ ఇన్ 2 years లేకపోతే వన్స్ ఇన్ a year ఒకసారి చెక్ చేసుకోండి. మేజర్ ఈవెంట్స్ ఏదైనా జరిగినప్పుడు చెక్ చేసుకోండి. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ రీబ్యాలెన్స్ యువర్ పోర్ట్ఫోలియో బట్ అండర్ ప్రాపర్ గైడెన్స్. ఐ థింక్ దట్ షుడ్ బి. అండ్ చూసారు కదా క్లియర్గా, అంటే కొన్నిసార్లు ఊరికే వెంటబడి అదొక అబ్సెషన్ లాగా చేయడం ఎంత మిస్టేకో, అసలు పట్టించుకోకుండా కూడా ఉండొద్దు. బట్ మన ఫైనాన్షియల్ కండిషన్స్ లేదా డెసిషన్స్ ప్రకారం ఎలా అయితే చేంజెస్ అవుతున్నాయో దాని ప్రకారం చూసుకుంటూ ఉండాలి అనేది అయితే మనకు క్లియర్గా సార్ చెప్తున్నారు. అండ్ మేజర్ థింగ్ మనం ఒకటే, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకు వెల్త్ క్రియేట్ కావడానికే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఆ మేజర్ గోల్ అనేది కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అని వాట్ ఐ అండర్స్టూడ్. సో మీకేం అర్థమైంది అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి, అవి నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. And until then, keep watching NTV. And also one more thing, mutual funds sahi hai, but mutual funds are subjected to market risk.